మీరు ఒక ఆరోగ్య కార్డు కావాలంటే కూడా ఇస్తాను. మా దవాఖానలో మీకు ఏ అవసరం ఉన్నా కూడా ఉచితంగా చేసే ప్రక్రియ మేము ముందుంటామని కూడా మీ దగ్గర కూడా తెలుస్తాము. కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆటో వాళ్ళు దగ్గర 6.5 లక్షలు 7 లక్షల మంది ఉన్నారు ఆటో కార్మికులు మన రాష్ట్రంలో. అందరికీ ప్రమాద బీమా అడగకుండానే, మేనిఫెస్టోలో పెట్టకుండానే, ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పకుండానే కేసీఆర్ గారు కడుపులో ప్రేమ ఉన్న మనిషి కాబట్టి మీకోసం 5 లక్షల ప్రమాద బీమా ఆనాడు ముఖ్యమంత్రి కాగానే చేయడం జరిగింది. కేసీఆర్ గవర్నమెంట్లో మనం హైదరాబాద్లో ఒక స్కీమ్ పెట్టినాం, డ్రైవర్ టు ఓనర్ అనే స్కీమ్ పెట్టినాం. మనం డ్రైవర్లను ఓనర్లు చేయాలి అని చెప్పి మరి రకరకాల కార్పొరేషన్లకి వెళ్ళి లోన్లు ఇచ్చి డ్రైవర్లను ఓనర్లు చేస్తూ దగ్గర 15,000 ఆటోలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చింది. ఆ రోజేమో డ్రైవర్ టు ఓనర్, ఇవాళ ఏంది పరిస్థితి? ఓనర్ టు డ్రైవర్. ఇక మార్పు అంటే ఇట్లుండదు మార్పు. ఈ రోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీసుకున్న ఈ కార్యక్రమం నాకు తెలిసినంత వరకు ఒక 10 మందికి ఆలోచన కలిగిస్తుంది, 10 మందికి ప్రేరణ కలిగిస్తుంది, మిగతా జిల్లాలో కూడా కదలిక వస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. రాబోయే బడ్జెట్లో గనక రాష్ట్ర ప్రభుత్వం ఆటో సంక్షేమ బోర్డు పెట్టకపోతే హైదరాబాద్లో మహాధర్నాకు దిగుదాం పెద్ద ఎత్తున హైదరాబాద్లో. ఎందుకంటే మీకు తెలుసు, సరిగ్గా 16 ఏళ్ల కింద కేసీఆర్ గారు ఇదే డిసెంబర్ నెలలో కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ వాడు ఏది మర్యాదగా ఇయ్యాడు, గల్లా పట్టుకుని 50 అంటేనే ఇస్తాడు. 162 మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే, ఏ అనుమానం లేదు. ఈ రోజు నన్ను అడగక ముందుకే మా కేటీఆర్ గారు మా అందరికీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరికీ కేటీఆర్ గారు తన సొంత డబ్బుతో మాకు ఈరోజు 5 లక్షల బీమా కల్పించాడు. కేటీఆర్ గారికి కృతజ్ఞతలు. మా అందరి తరపున కేటీఆర్ కి హృదయపూర్వక నమస్కారాలు. జై కేటీఆర్, జై కేటీఆర్. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.